కంటికి రెప్పలా కాపాడేవాడే నాన్న అంటారు. అలాంటి తండ్రి ఓ అరగంట ఆఫీస్ నుంచి లేట్ వస్తేనే పిల్లలు హైరాణ పడిపోతారు. అలాంటిది గంట కాదు, 2 గంటలు కాదు, 1-2 రోజులు కాదు, ఏకంగా 6 ఏండ్ల నుంచి ఆ తండ్రి కనిపించకుండా పోతే ఇక ఆ పిల్లల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో ఆ ఇద్దరు అమ్మాయిలు తండ్రి కోసం సాగించిన అన్వేషణ ఎలా ముగిసింది? వాచ్ ది స్టోరీ. తప్పిపోయిన 6 ఏండ్లకు తిరిగి తమ కన్న తండ్రి తమకు దొరకడంతో ఆ కూతుర్ల భావోద్వేగానికి అద్దులు లేకుండా పోయింది. 6 సంవత్సరాల క్రితం మతి స్థిమితం కోల్పోయిన బాలయ్య అనే వ్యక్తి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడి పరిసర ప్రాంతాల్లో తిరుగుతుండగా మాతృదేవోభవ అనాథ ఆశ్రమం చేరతీసింది. నెల రోజుల క్రితం బాలయ్య కూతురు దివ్య మాతృదేవోభవ అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదానం నిర్వహించింది. ఈ సందర్భంగా తమ కన్న తండ్రి బాలయ్య కూడా తప్పిపోయాడని ఆశ్రమ నిర్వాహకులకు చెప్పడం జరిగింది. ఈ రోజు మళ్లీ బాలయ్య కూతుర్లు అన్నదానం నిర్వహణకు ఆశ్రమానికి వచ్చారు. ఆశ్రమంలో ఉన్నటువంటి 130 మందిలో తమ కన్న తండ్రిని గుర్తుపట్టిన కూతుర్లు ఇద్దరు కూడా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనై కన్న తండ్రిని గట్టిగా హత్తుకొని ఆనంద బాష్పాలు కార్చారు. ఈ భావోద్వేగ దృశ్యం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. తమ తండ్రిని ఇంతకాలం వారు ఎంతగా మిస్ అయ్యారోనన్న వేదన, తిరిగి అతను తమకు దొరికాడన్న సంతోషం వారిలో వ్యక్తమయ్యింది. ఇంతకాలం తమ తండ్రి కోసం ఎంత వెతికామని, విధి చివరకు ఈ రకంగా మమ్మల్ని కలిపిందని ఆ కూతుర్లు ఇద్దరు కన్న తండ్రిని పట్టుకొని సంబరపడ్డారు. బాగున్నావా తాతయ్య అంటూ బాలయ్య మనవన్లు తమ తాతను ఆప్యాయంగా పలకరించారు. నాన్న తాతల పిలుపులతో ఇంతకాలం అనాథగా బతికిన బాలయ్య మనసు చెలించింది. ఆశ్రమ నిర్వాహకుల అనుమతితో తమ తండ్రిని ఆ కూతుర్లు ఇద్దరు పట్టలేని ఆనందోత్సవంతో ఇంటికి తీసుకెళ్లిపోయారు. అందరికీ నమస్తే. ఈ బాలయ్య అనే వ్యక్తిని దాదాపు మనం ఒక 6 సంవత్సరాల క్రితం తీసుకురావడం జరిగింది. సో తీసుకొచ్చిన తర్వాత వారి కూతుర్లు ఎవరైతే ఉన్నారో దివ్య గారు, లావణ్య, వారిద్దరి కూతుర్లు. ఆమె వాళ్ళు గత 1-2 నెలల నుంచి కూడా అన్నదానాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి అన్నదానం అయిపోయిన తర్వాత మరి నిజంగా వాళ్ళ కూతుర్లు వచ్చి నా దగ్గర కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మా నాన్నని ఎక్కడైనా వెతకండి, మేము ప్రతిరోజు వెళ్ళి వెతుకుతా ఉన్నాము, మా నాన్న ఎక్కడ రోడ్ల మీద కనిపించట్లేదు, నిజంగా మా నాన్న దొరికితే నేను ఖచ్చితంగా మా నాన్నగారిని చూసుకుంటానని ఒక ఆలోచన విధానం వాళ్ళు చెప్పినటువంటి మాటలు నాకు నిజంగా చాలా బాధ అనిపించింది. మా దగ్గరే ఉంది, కాకపోతే మేము చూసుకుంటారా లేదా అని అబ్జర్వేషన్ ఉంటుంది కంపల్సరీ. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు, అట్లని ఖచ్చితంగా మీరు చూసుకుంటారని నాకు నమ్మకం కలిగిన తర్వాతనే మీకు తాతని తీసుకొని పోవాలి. బాయ్, మంచిగా ఆడుకోవాలి రోజు, సరేనా? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.